నో క్యాష్ నో సర్వీస్ అంటున్నాయి బ్యాంకులు, ఏటీఎంలు. చివరకు అప్పులు చేద్దామన్నా పైసా ఇచ్చే పొజిషన్లో ఎవరూ లేరు. ఇన్ని రోజుల మాట ఎలా ఉన్నా 1వ తారీఖు రానే వచ్చింది. ఈ తేదీతోనే ఇంటికి సంబంధించిన ఖర్చులు ముడిపడతాయి. కానీ బ్యాంకుల దగ్గర ఈ రోజు కూడా అదే పరిస్థితి కనిపించింది. దేవుడి దర్శనం కోసం నిలుచున్నట్లు క్యూ లైన్లు. సరే ఓపిక్గా నిలుచున్నా గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అమౌంట్ చేతికి అందుతుందా అంటే అదీ లేదు. నెల మధ్యలో వచ్చిన నోట్ల రద్దు ప్రకటనతో నెలాఖరు దాకా ఎలాగో నెట్టుకొచ్చినా 1వ తేదీని మాత్రం క్రాస్ చేయడం తలకు మించిన భారమే అంటున్నారు ఉద్యోగులు. ప్రభుత్వ ఉద్యోగులకు 10,000 వరకు నగదు రూపంలో ఇస్తున్నారు. కానీ ప్రైవేట్ ఉద్యోగులు మాత్రం బ్యాంకులు, ఏటీఎంల దగ్గర నిలబడలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇది ఖైరతాబాద్ లోని స్టేట్ బ్యాంక్. ఇవాళ 1వ తేదీ కావడంతో కనీస అవసరాల డబ్బుల కోసం బ్యాంకుల ముందు క్యూ లైన్ లో పబ్లిక్ గంటల తరబడి నిలుచున్నారు. 10,000 గురించి వచ్చినా మేడం, అది కూడా దొరకలేదు కదా. మరి ఇప్పుడు వస్తే క్యాష్ లేదు అంటున్నారు కదా పోలీసు వాళ్ళు. లోపల కూడా పోనీకి ఇస్తలేరు కదా. ఏమి ఇవ్వాలి, 1 వారం అయిపోయింది. నిన్న కూడా వస్తే ఇవాళ రామన్నారు శాలరీ ఉంటే. ఎట్లా బతుకోవాలి మనం? నెల మొత్తం డ్యూటీ చేసుకుని తర్వాత మళ్ళీ క్యూలో పడుతున్నారు. సరే క్యూలో అని తీసుకుంటే క్యాష్ లేదు అంటున్నారు. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఎలక్ట్రిక్ బిల్ లేదు, వాటర్ బిల్ లేదు, రెంట్ లేదు, ఏం చేయాలి? నిన్న వస్తే ఇప్పుడు ఇస్తామన్నారు, ఇప్పుడు లేవంటారు పైసలు. 2,000 ఇస్తాను ఎక్కడంట. 10:30 బ్యాంక్ ఓపెన్ ఇది. ఇప్పటికెళ్ళి అయిపోయింది క్యాష్ బోర్డు బయట. ఇక ప్రైవేట్ బ్యాంకుల్లో చాలా వరకు నో క్యాష్ బోర్డులే కనిపిస్తున్నాయి. ఎప్పుడు డబ్బులు వస్తున్నాయో ఎప్పుడు ఖాళీ అవుతున్నాయో తెలియట్లేదంటున్నారు పబ్లిక్. ప్రభుత్వ బ్యాంకుల్లో మాత్రమే డబ్బులు అందుబాటులో ఉంటున్నాయి. వాటిలో కూడా అందరికీ సర్దుబాటు చేసేందుకు 2,000కు మించి ఇవ్వట్లేదు. ఇది బల్కంపేట స్టేట్ బ్యాంక్. ఇక్కడ SBI డెబిట్ కార్డు ఉంటే చాలు, హోమ్ బ్రాంచ్ తో సంబంధం లేకుండా 1,000 రూపాయల వరకు ఇస్తున్నారు. మార్నింగ్ 6:30కి వెళ్ళి ఉన్నాం మేడం. ఇంతవరకు ఏటీఎం మ్యాన్ అనేది రాలేదు. ఇప్పటికీ దాదాపు 1 గంట అవుతుంది. ఎట్లా వెయిట్ చేయడమే, చావడమే. ఇట్లనే ఇంకేముంది? ఇరడం అంటే మినిమం అవసరాలు ఉంటాయి కదా ఎవరికైనా. ఎక్కడ మేడం చూస్తున్నారు కదా, మేము 6:30కి వెళ్ళి ఇక్కడ ఉన్నామంటే సిచ్యువేషన్ ఎట్లా ఉందనేది వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఇంతవరకు అయితే ఏటీఎం బండి అనేది ఇక్కడికి రాలేదు బల్కంపేట SBIలకి. చాలా కష్టంగా ఉంది మేడం. 1వ తారీఖు వచ్చేసరిగా మినిమం 6-7 వేలు ఉంటాయి మేడం. వీళ్ళు ఇచ్చే 2,000 ఏం సరిపోదు. డైలీ ఆఫీసులో, స్టడీ సెంటర్స్ ఇవన్నీ మానుకొని ఇక్కడనే కూర్చోవాలి. బ్యాంక్ దగ్గరనే ముందుగానే ప్రికాషన్స్ తీసుకుంటే ఇటువంటి ఏం లేకోకుండా ఉండింది. ఇప్పుడు వల్ల మేము దానివల్ల సఫర్ అవుతున్నాం. December 1st వచ్చింది. ఇంట్లో రెంట్కి ఇవ్వాలి, వెజిటబుల్స్ కావాలి, అన్నిటికీ కావాలి. ఇఫ్ యూ సీ, నేను సిన్స్ ఫ్రమ్ మార్నింగ్ ఐ వాస్ బీన్ హియర్. ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ లైక్ 2.5 hours. And then out of that I had swiped out 2,000 rupees for us. I mean 2.5 hours struggling is just for 2,000 rupees anamata. But we are struggling a lot. I don't know why all the other banks are not giving me any support. But it's only SBI and only government based banks are giving you support. No private banks are supporting anything. ఇక ఏ ఏటీఎం చూసినా నో సర్వీస్ బోర్డే. షట్టర్స్ క్లోజ్ అయి కనిపిస్తున్నాయి. ఇది అమీర్పేట్లోని ఓరియంటల్ బ్యాంక్. బ్యాంక్ లో నో క్యాష్, కానీ పక్కనే ఉన్న ఏటీఎం లో క్యాష్ ఉండటంతో జనం బారులు తీరారు. క్యూ లైన్ లో గంటో అరగంటో అయితే పర్వాలేదు, కానీ 3 గంటలకు పైగా నిలుచున్న కస్టమర్ల అవస్థలు వినండి. చాలా అనవసరంగా డ్యూటీ మానుకుని టైం అంతా వేస్ట్ చేయాల్సింది. శాలరీ అయితే తీసుకోవాలన్నా కానీ ఇబ్బందిగా ఉంది. 5,000 అంటున్నారు, 4,000 అంటున్నారు. లైన్ లో ఉంచే టైం అంతా వేస్ట్ అవుతుంది. డ్యూటీలు కూడా అనవసరంగా మనం మానేసేసి చేయాల్సి వస్తుంది. ఫస్ట్ తర్వాత మాకు హాస్టల్ ఫీ పే చేయాల్సి వస్తుంది. హాస్టల్ ఫీ పే చేయాలంటే వాడు ఒకేసారి 4,000 హాస్టల్ ఫీ అయితే 4,000 పే చేయమంటారు. 2,000 వస్తాయి పర్ డేకి. ప్లస్ ఎక్కడ ఏటీఎం సరిగ్గా వర్క్ ఆన్ అవ్వట్లేదు. ఎక్కడ ఒక్క చోట మాత్రమే ఏటీఎంస్ వర్క్ ఆన్ అవుతున్నాయి. అలాంటి సిచ్యువేషన్స్ లో మాకు చాలా ప్రాబ్లం అవుతుంది. 10 o'clock నుంచి 1 o'clock 3 hours అవుతుందండి ఇప్పుడు లైన్ లో నుంచొని. కానీ ఇంకా మనీ అయితే ఇంకా తీసుకోలేదు. ఇక హోమ్ బ్రాంచ్ ఒక దగ్గర, మనుషులు వేరే చోట నివసించే వారి ఇబ్బందులు మరీ దారుణం. బ్యాంకుల చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగినా పని మాత్రం కావట్లేదు. ఇది ఎల్లారెడ్డిగూడ స్టేట్ బ్యాంక్. ఇక్కడ నో క్యాష్. బ్యాంకుకు డబ్బులు వచ్చిన 2 గంటల్లోనే ఖాళీ అయ్యాయి. అసలు ఇక్కడ నో క్యాష్ అవైలబుల్ అని బోర్డు పెట్టారండి. అది కాక వేరే బ్రాంచెస్ నుంచి ఇక్కడ డబ్బులు ఇప్పుడు సపోజ్ నేను గుంటూరులో ఉంటాను. నేను గుంటూరులో ఉండాలంటే ఇక్కడ సపోజ్ ఒక 10,000 కానీ 20,000 కానీ డిపాజిట్ చేసుకోవాలంటే అట్లా తీసుకోవట్లేదు. వాళ్ళు ఇప్పుడు సపోజ్ మా శాలరీ చెక్స్ ఇచ్చారనుకోండి, నేను అక్కడ గుంటూరు వెళ్ళి వేసుకోలేను. ఇక్కడ వేసుకోవాలంటే కూడా అట్లా తీసుకోవట్లేదు. ఈ 1st తారీఖు వచ్చింది, రెంట్లు కట్టాలి, సో ఎక్స్పెన్సరీస్ అన్నీ ఉంటాయి. వాళ్ళు అట్లా కూడా తీసుకోవట్లేదు. తినాలన్నా కానీ ఎక్కడికైనా వెళ్ళి లేదు, అన్ని బంద్ చేస్తున్నాం అన్నమాట. ఇప్పుడైతే అప్పులన్నా ఎవరికి ఇవ్వాలి కదా, ఎవరి దగ్గర ఉంటే ఇస్తారు. ఏం లేదు ఎట్లా ఇస్తారు వాళ్ళైనా కానీ. ఈరోజు ఫస్ట్ కదా, చాలా ఇబ్బందిగా ఉంది. విత్డ్రాల్స్ కూడా ఏ బ్యాంక్ వెళ్ళినా కూడా వితిన్ మార్నింగే అయిపోతున్నాయి. కొంచెం ఇబ్బందిగా ఉంది. వాళ్ళు 1 రూపాయి లేదమ్మా. అక్కడ పొద్దున్న నుంచి నిలబడ్డాము, వస్తాయి అన్నారు, ఇంతవరకు రాలేదు. చాలా ఇబ్బంది పడుతున్నాము. ఏం చేయాలో అర్థం కావట్లేదు. లేదమ్మా, ఇప్పుడు వాళ్ళు డబ్బులు ఇస్తేనే కదా మేము ఎవరికైనా పాల వాళ్ళకి కానీ రెంట్ కానీ దేని కానీ ఇచ్చేది.
అదేం లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నాము. ఇంట్లో గొడవలు అవుతున్నాయి, సరుకులు తీసుకెళ్లాలంటే డబ్బులు లేవు. ఎంత ఇబ్బంది పడుతున్నాం అంటే అంత ఇబ్బంది పడుతుంది. ఒకటో రెండో బ్యాంకుల దగ్గర కాదు, నగరంలో ఉన్న అన్ని బ్యాంకులు ఏటీఎంల దగ్గర సేమ్ సీన్. బ్యాంకుల బ్రాంచులు వందల్లోనే ఉన్నా పబ్లిక్ కి సరిపడా డబ్బులు బ్యాంకులు ఏటీఎంలలో అందుబాటులో ఉండకపోవడంతోనే ఇబ్బందులు పడుతున్నారు జనం.